హాయ్ ఫ్రెండ్స్, దండాలు. పేరెంట్పల్లి ఇంకా తొరపల్లిపై రోడ్లో ఉండే ఈ కొత్తూరు గ్రామము యావ గ్రామ పంచాయతీ చేరుతుంది. ఈ పక్క పేరెంట్పల్ల, ఆ పక్క తొరపల్ల. తెలిసిండే వాళ్ళు కామెంట్స్ చేయండి. నా పల్లె ప్రకృతి అందాలతో కలకల్లాడుతూ ఉంటుంది. అత్వాన్ కదా, అత్వాన్లో అద్భుతమైన వాన కురిసి చెరువులంతా మరువులు పారి ఎంతో అద్భుతంగా పోతూ ఉంది. కొత్తూరులో ఉండే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి. తిరుసుపల్లి, ఈ తిరుసుపల్లి ఒక గ్రామం చాలా అద్భుతం. ఈ తిరుసుపల్లి గ్రామంలో ఈ ఎదురుగా కనబడే సేన్లో ఒక అద్భుతమైన గానుగ రాయి ఉంది. పూర్వకాలం ఇక్కడ గానుగ ఆడించే వాళ్ళని ప్రతీతి. ఆ ఆలయం గురించి, ఆ గానుగ రాయి గురించి మీకు తెలిసింటే మరికుండా కామెంట్స్ చేయండి. ఇంకోటి ఏమంటే, ఈ తిరుసుపల్లిలో ఎదురులో కనబడుతుంది కదా రచ్చ. ఈ రచ్చ ముందర ఒక నీళ్ళు తొట్టి కట్టినారు చూడండి. పంచాయతీ మూలంగా పొద్దున్నే మాపై నీళ్ళు ఇడుస్తారు. దీనివల్ల ఏం లాభం అంటే, గ్రామంలో ఉండే మూగజీవాలకి, పశుపక్షాదులకి, ఎంతోమందికి నీటి దాహం తీర్చే అద్భుతమైన కార్యక్రమాన్ని మన తిరుసుపల్లి గ్రామస్తులు నిర్వహించినారు. వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎలాంటే ఇది మహత్తరమైన అద్భుతమైన కార్యక్రమం. ఇంకా ఈ ఎదురులో కనబడుతూ ఉండేది మనకి తొరపల్లి అగ్రహారం, గౌరవనీయులైన చక్రవర్తి రాజగోపాలాచారి గారి స్వగ్రామం. ఈ ఎదురులో ఉండేది దక్షిణ పినాకిని నది. ఈ దక్షిణ పినాకిని నది చరిత్ర గురించి తెలిసిండే వాళ్ళు కామెంట్ రూపంలో చెప్పండి. ఎలా అంటే, చాలామందికి, నాకే కూడా దీని చరిత్ర తెలియదు. ఎక్కడ పుడుతుంది, ఎక్కడి వరకు ప్రయాణం చేస్తుంది, ప్రయాణం చేసే తావుల్లో ఏ ఏ దేవాలయాల్ని దర్శించుకొని పోవచ్చు. ఇప్పుడు మన ఏసామన్పల్లిలో దారా వెంకటేశ్వర స్వామి, దక్షిణ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి, పాతకోటేశ్వర స్వామి, తర్వాత అలయశివంలో లింగాన్ని పెట్టి అద్భుతంగా ప్రతిష్టాపన చేసిండారు. ఇంకా ఈ దారి పొడుగునా ఉండే దేవాలయాలు, గ్రామాలు, ఈ మన దక్షిణ పినాకి నదిని నమ్ముకొని బ్రతికే గ్రామాలు, వ్యవసాయం, పంటలు, భూములు, ఇట్లాంటి ఎన్నో అద్భుతాన్ని సృష్టించిండే ఈ తొరపల్లి అగ్రహారంలో అన్నమొడి, చిన్నమొడి, పెద్దన్నమొడి అని చాలా పేరు. అన్నమొడి అన్నము వద్దు, తొరపల్లి మొగుడు వద్దని ఒక కాలంలో పెద్దల నానుడిగా నిలిచిండే. రాజగోపాలాచారి స్వగ్రామమైన తొరపల్లి అగ్రహారం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ తొరపల్లి అగ్రహారము బాలమురుగ స్వామి దేవస్థానము. ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సింది రాజకాలువ. ఈ రాజకాలువలో ఏ కాలంలో కట్రి, ఈ రాజకాలువ మొత్తం కెలవరపల్లి, ఆవులపల్లి డ్యామ్ని ఇంకా ఏ ఏ పల్లెల మీదుగా వస్తుంది, ఈ రాజకాలువ నమ్ముకొని బ్రతికే పల్లెల పేర్లు మరికుండా కామెంట్ చేయండి. ఎలాంటే, రాజకాలువని ఇంకా ఎంతోమంది బతుకుతున్నారు. ఎంతోమందికి నీటి దార ఈ రాజకాలువ. ఈ రాజకాలువని ఇంకా ఎన్నో అద్భుతాలు, పంట పొలాలు, వడ్లు పంటలు, రాగి పంటలు, పుంజొడ్లు, చెరుకు తోటలు, అంటి తోటలు, మిరప పంటలు, టమాటాకాయి, పీంచకాయి, తూరాగులు, కోసు, ఇట్లా రకరకాల ధాన్యాలు పండే అద్భుతమైన ప్రాంతాల్లో మా దక్షిణ పెన్నా నదిని ఇంకా వచ్చే ఈ రాజకాలువ ఏ ఏ గ్రామాల మీదుగా వస్తుందో మరికుండా కామెంట్ చేయండి. ఆ గ్రామాల పేర్లంతా తెలుసుకోవాలా. ఈ రాజకాలువ కట్టిన మహానుభావులు ఎవరో వాళ్ళ పేరు కూడా తెలిసింటే కామెంట్ చేయండి. ఎలాంటే, ఇప్పుడు జనరేషన్ మాకంత తెలీదు, కానీ దీనికి గొప్ప చరిత్ర ఉంటుంది. ఇంకా ఈ నీళ్ళు ఇట్లా పోతూ ఉండేదాన్ని చూస్తే, ఎప్పుడైనా రాజకాలువ నీళ్ళు నిలిపినప్పుడు కొన్ని సిమెంట్ మూటలు తెచ్చానా ఈ తూట్లు పొండే బక్కలంతా మూస్తే మేలు. ఎలాంటే, ఏమేమిటికో మనం ఖర్చులు చేసుకుని పండుగలు పబ్బాలు చేస్తూ ఉంటాము. ఇది కూడా ఒక మంచి పనే కదా. దీన్ని నమ్ముకొని ఎన్నో మూగ జీవాలు బతుకుతాయి. ఇది దాటుకొని పోతే ఇక్కడ తోటలో కట్టిండే అమ్మవారి దేవాలయం. ఈ అమ్మవారి దేవాలయం ఈ మధ్యనే కుంభాభిషేక మహోత్సవాలు జరిగింది. చాలా అద్భుతంగా చిన్నగా కట్టిండే ఈ దేవాలయం
ఈ దేవాలయం ముందర ఒక చిన్న దాసవాళం పువ్వ ప్రకృతికి ప్రేరణగా ఎంతో అద్భుతంగా నిలిచింది. అది మనకి చూస్తే ఆ దాసాలం చెట్టుని చూడాలనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దాసాలం పువ్వ పూర్వకాలం ఇంకా మన ప్రాంతాల్లో ప్రతి ఇంటి, ప్రతి గడపలో, ప్రతి దేవాలయం దగ్గర, ప్రతి వాముల్లో, చేన్ల గడ్డల్లో, గెనాల్లో యాడంటే ఆడ దాసాలం చెట్లు పెడతా ఉంటారు. ఎలా అంటే దాసాల పువ్వ పూజకే కాకుండా దాని ఆకులతో ఎన్నో అద్భుతమైన ఆయుర్వేద గుణాలు ఉంటాయి. కాబట్టి మన పూర్వీకులు ప్రతి దేవాలయం దగ్గర, ప్రతి సేని గెనంలోనో, వాములనో, తిప్గడ్లనో, ఓ పెద్దోళ్ళు ఎవరైనా కాలం అయితేనో, లేదా మన ఇంట్లో ఒక మూగుజీవు కాలం అయితేనో తల దగ్గరే ఒక దాసాలం చెట్టు పూడుస్తూ ఉంటారు. కారకొండపల్లి గ్రామం. ఈ కారకొండపల్లి గ్రామం బైరమంగళం గ్రామ పంచాయతీ కింద వస్తుంది. కారకొండపల్లి గ్రామంలో ఒక అద్భుతమైన కళాకారులు, తబలా వాద్య కళాకారులు ఉన్నారు. వాళ్ళ పేరు మీకు తెలిసింటే కామెంట్ చేయండి. ఎలా అంటే ప్రతి ఊర్లో ఆ ఊరికో గొప్ప ప్రత్యేకత ఉంటుంది. ఆ ఊర్లో ఎవరో ఒకరు ఒక విద్యావంతులు పుట్టింటారు. ఇంకా ఈ ఊర్లో తబలా కళాకారులే కాకుండా డ్రామా కళాకారులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ పేర్లు కామెంట్ రూపంలో పెట్టండి, తెలుసుకుంటాం. ఇంకా మనం ఇప్పుడు పోయేది బైరమంగళానికి, కారకొండపల్లి గ్రామానికి నడుమ ఉండే ఒక చెరువు. అన్ని చెరువులకి నీళ్ళు వస్తేనో ఈ చెరువుకి నీళ్ళు వచ్చేదంటూ ఉంటుంది. కానీ అత్వాన్ల పొడిండే చెరువు నిండుకు నీళ్ళు వచ్చిండాయి. ఈ చెరువుకు నీళ్ళు వస్తే ఎంతో బైరమంగళం గ్రామ పంచాయతీ, ఇటు కారకొండపల్లి గ్రామ పంచాయతీకి చాలా ఉపయోగకరమైన ఒక చెరువు. ముఖ్యంగా బైరమంగళంలో ఈ చెరువు నిండితే ఆ కానను నమ్ముకొని వ్యవసాయదారు భూములు చాలా బాగా పంటలు పండుతాయి. అద్భుతమైన చెరువు. పూర్వకాలంలో ప్రతి ఊరికి ఓ చెరువు కట్టిన మహానుభావులు. నీటి వనరుల కోసం కట్టిన చెరువులో నీళ్లు పక్కపోకుండా చూసుకోండి. నీళ్లు చాలా ముఖ్యం మనకి. నీటిని వృధా కాకుండా చేసుకునే బాధ్యత మంది. ముఖ్యంగా కాలువల్లో నీళ్లు వేస్ట్గా పోకుండా చూసుకోండి. బైరమంగళం ఇంకా 1 మైలి దూరంలో ధర్మరాజుల కొత్తపల్లి అనే ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామము సూళగిరి పంచాయతీ సమితి కార్యాలయం కింద వస్తుంది. సూళగిరి తాలూకా కింద వస్తుంది. మరి మన బైరమంగళము యావ తాలూకా తెలిసిండే వాళ్ళు కామెంట్ చేయండి. తాతగారి ఆశ్రమము, ఊరు ముందరే ఒక అమ్మవారి దేవాలయము. ఆ దేవుళ్ళని దాటుకొని పోతే ఈ గ్రామంలో ఒక అద్భుతమైన పాతకాలం నాటి బాయి, రాతి శాసనాలు, రాతి శిల్పాలతో దర్శనమిచ్చే అద్భుతమైన గ్రామము బైరమంగళం. దీన్ని భైరవమంగళం అని కూడా పిలిచేవాళ్ళట. వేణుగోపాల స్వామి దేవస్థానం దాటుకొని ఆ ఎదురులోనే రాతి శిలాశాసనాలు కూడా, రాతి శిల్పాలు కూడా ఉంది. ఊరికి వెనుక భాగంలో రాతి శాసనాలు కూడా ఉన్నాయని పెద్దలు చెప్తారు. ఇక్కడ ప్రాథమిక ఉన్నత తెలుగు పాఠశాల కూడా ఉంది బైరమంగళంలో. ఈ బైరమంగళము యావ తాలూకా కింద వస్తుందో, ఒసూరు తాలూకానా, డైనికోట తాలూకానా, సూళగిరి తాలూకానా, మరికుండా బైరమంగళంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. బైరమంగళం దాటుకొని పోతే ఈడ రచ్చ, నాగలరాళ్ళకి ఎదురులో ఒక దేవాలయం ఉంటుంది. కారకొండపల్లి ఇంకా వస్తేనే ఒక దేవాలయం ఉంది. ఈ దేవాలయాలకు ఉన్న గొప్ప చరిత్ర బైరమంగళంలో పుట్టి పెరిగిన మీకు తెలిసింది తప్ప మాకు తెలియదు. కానీ ఇప్పుడు చెప్తే వెనుకటి తరానికైనా ఇది ఉపయోగపడుతుంది. ఈ రూట్లో వచ్చే 43వ బస్సు కారకొండపల్లి, బైరమంగళము, బెన్నే కళతమంట్రపల్లి, ధర్మరాజుల కొత్తపల్లి, సీతమంట్రపల్లి, కెలమంగళము, సిన్నెట్టి, కౌతాలము, బేలూరు గేటు, తర్వాత పచ్చిమినెట్టి, గిరిశెట్టిపల్లి, కోటెట్టి, జంగాలపాలెము, అల్సెట్టి, దేవస్థానం కొత్తనూరు పోయి